హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. మన జీవీఎస్ గార్డెన్కి స్వాగతం. మన నిమ్మ చెట్టు అండి, గజ నిమ్మ చెట్టు అని తీసుకున్నానండి. ఇదిగోండి నిమ్మకాయలు చూడండి, సైజు ఇంత పెద్ద పెద్ద సైజు వచ్చాయి. కానీ గజ నిమ్మ చెట్టుకి నిమ్మకాయ ముళ్ళు ఉంటాయో లేదో తెలియదండి. వీటి ముళ్ళు ఉండవనేసి నాకు ఇచ్చారు, కానీ చాలా ఎక్కువ ముళ్ళు ఉన్నాయండి నిమ్మ చెట్టుకి. కాయలు అయితే మనం 3 years అయిందండి నిమ్మ చెట్టు తీసుకొని. అప్పుడప్పుడు 2-3 సార్లు కాసాక కొంచెం కాసాయండి, 2-3 అలా వచ్చాయి. ఈసారి మాత్రం చాలా బాగా వచ్చాయి, చాలా ఎక్కువ కాయలు వచ్చాయి, బాగున్నాయి. చూడండి సైజు కూడా మాత్రం భలే వచ్చింది. జ్యూస్ మాత్రం విపరీతంగా ఉందండి. కాయ కట్ చేస్తే జ్యూస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. చాలా బాగున్నాయి నిమ్మకాయలు అయితే. ఇక్కడ నేను ఈ దగ్గరలో నుండి పారిజాతం చెట్టును ఇంకా స్టార్ ఫ్రూట్ వేసానండి. 3 చెట్లు దగ్గర అయిపోయి ఇరుకులా అయిపోయిందండి. అందుకనే నాకు కోయడం కొంచెం కష్టం అయ్యింది. ప్రూనింగ్ చేసుకుంటాను, ప్రూనింగ్ చేసేయాలి. ఇవి ఇలా ఈ విధంగా వచ్చాయండి. చూడండి నిమ్మకాయలు అలాగ వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి. నిమ్మకాయలు అయితే మాత్రం బాగా వచ్చాయి. ఇవి కట్ చేసుకుంటూ ఇలాగా చేస్తున్నాము. నిమ్మకాయలు దేనికైనా పనికి వస్తాయి కదండి. జ్యూస్కి నేను ఎక్కువగా ఇంటికి కడతానండి నిమ్మకాయలు. సాటర్డే ఇంటికి నిమ్మకాయలు కడతాను. జ్యూస్కి ఇంకా యూజ్ చేస్తాం, బాబుకి యూజ్ చేస్తాము, బుడ్డోడికి. ఇది మన మలబరీ చెట్టు అండి. నేను రెడ్ మలబరీ అని కొన్నానండి. కొన్న తర్వాత కాయలు వచ్చాక నాకు గ్రీన్ వచ్చాయండి. ముందు గ్రీనే వచ్చి తర్వాత రెడ్ అవుతాయి కదా అనుకుని నేను అలా వెయిట్ చేస్తున్నానండి. వెయిట్ చేస్తుంటే గ్రీన్ అవ్వట్లేదు, ఇదే విధంగా ఉండి డార్క్ కలర్ వస్తున్నాయి. అయితే ఇవి నాకు తెలియలేదండి ఇవి పండే అనేసి. ఉడతలకు మాత్రం తెలిసిపోయిందండి పండిపోయావనేసి. శుభ్రంగా తినేసి కింద సగం మలబరీలు పడేసాయండి. ఇదేంటి ఇలా పడేసి అని చూసి కొన్ని మంచిగా తీసి నేను కడిగి తిన్నానండి. తినేటప్పుడు చాలా స్వీట్గా ఉన్నాయండి, కిస్మిస్ పళ్ళగా ఉన్నాయండి. చాలా టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉన్నాయి. రెడ్ మల్బరీ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ టేస్ట్ ఇది మాత్రం సూపర్గా ఉందండి. టేస్ట్ చాలా బాగున్నాయి. ఎవరైనా ఈ చెట్టు మాత్రం కంపల్సరీ కొనుక్కోండి. లాంగ్ మల్బరీ అండి ఇవి. నాకు గ్రీన్ అని ఇవ్వలేదు, రెడ్ అనే ఇచ్చారండి. రెడ్ లాంగ్ మల్బరీ అని ఇచ్చారు, కానీ గ్రీన్ లాంగ్ మల్బరీ అయ్యిందండి. చాలా బాగున్నాయండి ఇవి మాత్రం. ఇదిగోండి మన చెట్టు బెండకాయలు, కొంచెం బెండకాయలు వచ్చాయి. కొంచెం ఈ మధ్య అంతా బాగా వచ్చాయండి, ఫ్రై వరకు వచ్చాయి. ఇప్పుడు కొంచెం పులుసుకి లేదంటే పప్పు సాంబార్లోకి వేసుకోవడానికి అలా వస్తున్నాయండి. కొద్దిగా అలా కోసుకుంటున్నాము. పాప వీడియో తీస్తుంది, నేను కట్ చేస్తున్నాను. ఇలాగా అలా తీద్దాం దామ్మా అనేసానంటేనే వచ్చింది. తన వర్క్ ఆఫీస్ నాకు వచ్చింది, చేసింది. ఈ పచ్చిమిరపకాయలు అంటే మాత్రం అండి విపరీతంగా వస్తున్నాయండి. నా చేతులు పీకులు వచ్చేస్తున్నాయి తీయడానికి, కోయడానికి తీసుకొచ్చేస్తుందండి. కేజీలు వస్తున్నాయి ట్రిప్కి. ఇదిగోండి సూర్యముఖి మిర్చి అన్నెన్నో ఉంచానండి పండాక. ముందు కూడా మరి మిర్చీలన్నీ బ్లాక్ మిర్చి, సూర్యముఖి మిర్చి ఉంచానండి. అవి అలాగే ఈ వర్షాన్ని ముసురుగండి బూజులు వచ్చేసిందండి, బూజు పట్టినట్టుగా అయిపోయింది. ఎండలేదు కదండి, ఎండలకు బూజు వచ్చేసింది. మరి విత్తనం బాగోదు కదండి, పారేసాను అవి. ఇవి మళ్ళీ ఉంచానండి. ఇవన్నీ సీడ్స్ పంచుదామని నెక్స్ట్ మీట్లో కంపల్సరీ తీసుకొస్తానండి, పంచుతాను నేను. ఇదిగోండి ఇన్ని మిర్చి ఇలాగా అన్ని మిర్చి చెట్లు ఎక్కువ వేస్తానండి. పాప దెబ్బలాడుతుంది, ఎందుకు ఇన్ని మిర్చి చెట్లు వేస్తావు, ఏదైనా వేసావంటే ఒకే రకం వేసేస్తావు. అయితే మిర్చి లేదంటే వంకాయలు లేదంటే బెండకాయలు ఇలా వేసేస్తామమ్మా, వెరైటీస్ వేసుకో, 4 వెరైటీలు ఉంటే బాగుంటాయి, వెరైటీలు వేయవు, ఒకే ఐటెం వేసేస్తావు అని అంటున్నారండి. ఇది మన హార్వెస్ట్ అండి. ఇదిగోండి నిమ్మకాయలు అంత సైజు వచ్చాయి చూడండి, ఫుల్ జ్యూస్ ఉంటుందండి. చాలా బాగున్నాయి నిమ్మకాయలు, జ్యూస్ అయితే విపరీతంగా ఉంటుందండి. గజ నిమ్మ అండి, చాలా చక్కగా ఉన్నాయి, వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఇవి మన మల్బరీ అండి. ఇది నేను రెడ్ మల్బరీ అనుకున్నానండి, కాకపోతే ఇవి గ్రీన్ మల్బరీ అయిపోయేవి. కానీ చాలా టేస్ట్గా ఉన్నాయండి, చాలా స్వీట్గా ఉన్నాయి, కిస్మిస్ పళ్ళగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీ దగ్గర ఎవరి దగ్గరైనా లేకపోతే మాత్రం ఇది కంపల్సరీ తీసుకోండి మల్బరీ చెట్టు. ఈ టమాటా ఈ పచ్చిమిర్చి అండి విపరీతంగా వస్తున్నాయండి, కేజీలు వస్తున్నాయి. ఇవి బెండకాయలండి.
మా హార్వెస్ట్ కానీ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ బాయ్ అండి ఫ్రెండ్స్. బాయ్.